నమస్తే. మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం, మీ కిషోర్ బాబు. జై శ్రీమన్నారాయణ. ముందుగా నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, మిత్రులకి శుభాశీస్సులు. ఈరోజు విశేషించి మనం తెలుసుకుంటున్నటువంటి రాశి మీనరాశి. గత వీడియోలో మకర కుంభరాశులు ఏంటి పరిస్థితి అనేది చూసాం. విశేషించి ఈరోజు మీనరాశి వారిని చూద్దాం. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ యొక్క నక్షత్ర పాదాలు కలిగినటువంటి వ్యక్తులు మీనరాశికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్నమాట. ప్రస్తుతం ఈ యొక్క మీనరాశి వారికి జన్మరాశిలో శనీశ్వరుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. అంచేత వీళ్ళకి ఏలినాటి శనీశ్వరుని యొక్క ప్రభావం అనేది ప్రారంభమైంది, జరుగుతుంది. అంచేత వీళ్ళు కాస్త ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించటం అనేది కొంతవరకు మంచిది. ముఖ్యంగా భార్య పిల్లలతో కూడా వీళ్ళు ఈ ఆగస్టు నెలలో కాస్త జాగ్రత్తగా ఉండి వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడి ఏదైనా సమస్య ఉంటే చక్కగా దానికి పరిష్కారం అనేది చూసుకోవటం మంచిది. లేని పక్షంలో వాళ్ళతో విభేదాలు అనేవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తి విషయంలో కూడా యోచించి ప్రతి విషయాన్ని కూడా చక్కగా శ్రద్ధతో చేసుకుంటే మంచిది. లేని పక్షంలో ఆస్తి వివాదాలు కూడా మనకి ఆగస్టు నెలలో తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరంగా చేయనటువంటి దానికి కూడా అపనిందనలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థులు కాస్త కష్టపడి చదవటం మంచిది. వీళ్ళకి ఏంటంటే విద్యా విషయంలో కాస్త ఆటంకాలు అనేవి కనిపిస్తున్నాయి. అంచేత వీళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే ప్రతి విషయంలో కూడా వ్యతిరేకత అనేది చూస్తుంటారన్నమాట. వీళ్ళు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటుంటాయి. అంచేత ప్రతి విషయాన్ని, ముఖ్యంగా ఆర్థిక విషయంలో కూడా ఆలోచనాపూర్వకమైనటువంటి ప్రణాళికతో చేయటం అనేది మంచిది. ఇలా చూసుకుంటూ వెళితే అంటే మీడియేటింగ్ ఎవరైతే చేస్తుంటారో మధ్యవర్తిత్వం అనేది, అలా ఇద్దరు వ్యక్తుల మధ్యవర్తిత్వం అనేది చేయటం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. అది వాళ్ళని వదిలి మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తల్లి తరపు వర్గం నుంచి ఏదైనా ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఆగస్టు నెలలో. ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవటం అనేది కొంత మేరకు మంచిది. ఇక సెప్టెంబర్ నెలలో చూస్తే ఈ నెలలో కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. గృహంలో ప్రతి విషయానికి కూడా చీటికి మాటికి కూడా చిన్న చిన్న కలతలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ విలువైనటువంటి వస్తువుల్ని కాస్త జాగ్రత్తగా ఉంచుకొని ప్రయాణం చేయటం అనేది మంచిది. లేని పక్షంలో ముఖ్యమైనటువంటి వస్తువులు
మనం చేజార్చుకునే పరిస్థితి కూడా రావచ్చు. కాస్త జాగ్రత్తగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక ప్రణాళిక ప్రకారంగా చేయటం మంచిది. అలాగే భార్యాభర్తలు కూడా మీకు నేను మొదటి నుంచి చెప్తున్నటువంటిది, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండటమే మంచిది. ఆగస్టు కన్నా ఈ సెప్టెంబర్ నెలలో విద్యార్థులకి కొంత ఊరట అనేది వస్తుంది. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళకేంటంటే ఉదరానికి సంబంధించినటువంటి ఏదైనా చిన్న చిన్న రుగ్మతలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సరైనటువంటి సమయంలో వైద్యుల్ని కలిసి సంప్రదించి నివారించుకోవటం సమస్య అనేది మంచిది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది, గృహంలో చాలా వరకు అశాంతి అనేది ఉంటుంది వీళ్ళకి. అలాగే ఒక్కొక్క సందర్భంలో ఎవరైతే మనకి మిత్రత్వంతో ఉంటారో వాళ్ళు కూడా, వాళ్ళతో పాటు విలువైనటువంటి వ్యక్తులను కూడా మనం వదులుకోవలసినటువంటి పరిస్థితి, మన నుంచి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇతరులతో కూడా మీరు సంభాషించేటప్పుడు చక్కగా ఆలోచించి మర్యాదపూర్వకంగా, గౌరవంగా వాళ్ళతో మెలుగుట అనేది మంచిది. అలాగే ఈ యొక్క ఏలినాటి శనీశ్వరుని యొక్క ప్రభావం కొంత మేరకు నివారణ చేయుటకు మీకు ఏదైనా అవసరం ఉండి తెలుసుకోవాలనుకుంటే చక్కగా మీరు మెసేజ్ చేయండి. మీ యొక్క సమస్యను తప్పకుండా నేను వెంటనే చూసి మీకు మెసేజ్ రూపంలో తెలియచేయటం అనేది జరుగుతుంది. ఎప్పటికీ కూడా మన ఈ కృష్ణమాచార్య జ్యోతిష్యాలయం ప్రతి ఒక్క మీ సమస్యలకు ఉచితంగానే సమాధానం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. నా మిత్రుడు గ్రహించ ప్రార్థన. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, మీ కిషోర్ బాబు.